హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. సో ఈరోజు స్పెషల్ క్యారెట్ బీట్రూట్ ఫ్రై అండి. మనం ఎప్పుడు చేసుకునే రొటీన్ ఫ్రై కాకుండా మీకు కొంచెం కొత్తగా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ వచ్చింది. సో ప్రాసెస్ చూసేద్దాం. ఒక 2 క్యారెట్స్ 1 బీట్రూట్ చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ వాటికి తాలింపు కోసం ఒక స్పూన్ జీరా, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినప్పప్పు అండ్ ఒక స్పూన్ శనగపప్పు అండ్ ఒక 4 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రేఖలు అండ్ కరివేపాకు. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఉంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న తాలింపు దినుసులు అనేవి అందులో 1 బై 1 యాడ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ జీరా అనేది యాడ్ చేశాను. ఒక 5 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పప్పులు అనేవి కూడా యాడ్ చేసుకున్నాను. మినప్పప్పు, శనగపప్పు అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి అనేది కూడా యాడ్ చేసుకున్నాను దంచుకొని. నెక్స్ట్ అవి కూడా ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి అనేది ఫ్రై అవ్వాలండి. సో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, కలర్ అనేది తాలింపు ఎలా చేంజ్ అయిందో. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ బీట్రూట్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలండి. సో చూసేయండి, మనం ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం కింద తాలింపు అనేది ఉండిపోయింది కదా, అవి కిందే ఉంటే మాడిపోతాయండి. సో కింద నుంచి పై వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఫ్రై అనేది లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలండి. లిడ్ అనేది క్లోజ్ చేసి పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, మనకి వీటిలోంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. అవంతా బాయిల్ అయిపోవాలి. సో ఫ్రై అవ్వాలి. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి బీట్రూట్, క్యారెట్ కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుందండి. దాంతో చాలామంది కారం లేకపోతే తినరు కదా. సో లైట్గా పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకుని అండ్ నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇంట్లో అల్లం వెల్లుల్లి మిక్స్ చేయకుండా మసాలా అనేది ఉంటుంది కదండి. సో ఆ మసాలా అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ యాడ్ చేశాను. 1.5 స్పూన్ యాడ్ చేశాను. నెక్స్ట్ సాల్ట్ కూడా చూసుకొని మనకు సెట్ చేసుకోండి. సాల్ట్ లేకపోతే ఫ్రై అస్సలు తినలేము. సో చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడు రొటీన్గా ట్రై చేయకుండా ఏదైనా మసాలా యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ ఫ్రై అనేది ఎవరిలో అయినా బ్లడ్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ చేస్తుందండి. సో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.